హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలండి. ఓం మిత్రాయ ఓం రవయే నమః ఓం సూర్యాయ ఓం. రథసప్తమి అనగానే సూర్య ఆరాధనతోనూ సూర్య నమస్కారాలతోనూ ద్వాదశ నామాలతో సూర్య భగవాను ఆరాధిస్తూ ఆర్ఘ్యం సమర్పించడం చేస్తూ ఉంటాం. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. చాలామంది కూడా ప్రతినిత్యము సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. కొందరు ఆదివారాలు మాత్రము సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా రథసప్తమి రోజు సూర్య ఆరాధన అన్నది ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథిన సూర్యభగవానుడి జయంతిగా జరుపుకుంటాము. ఆ రోజు సూర్యభగవానుడు పుట్టారని, అదే రోజున సూర్యభగవానుడు 7 గుర్రాలతో కూడుకున్నటువంటి రథాన్ని అధిరోహించి ఉత్తర దిశగా రథాన్ని మరల్చి సూర్యగమనాన్ని మొదలుపెట్టారట. ఈ రోజు నుంచే మనకు వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు పెడుతూ ఉంటాము. ముఖ్యంగా ఆ రోజున ముంగిట్లో రథం ముగ్గులు వేసి సూర్యుడికి ఆహ్వానాన్ని తెలుపుకుంటూ ఉంటాము. రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులను, రేగి పళ్ళను తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేసే నీళ్ళల్లో ఎర్రటి పువ్వుల్ని కూడా కలుపుకొని వాటితో తల స్నానం చేయడం వల్ల మనకున్నటువంటి పీడ వదిలిపోతుంది అన్నటువంటి నమ్మకం అయితే మనలో ఉంది. అందుకే ఆ రోజున ఖచ్చితంగా జిల్లేడు ఆకులతోనూ రేగి పళ్ళతోనూ స్నానాన్ని ఆచరిస్తూ ఉంటాము. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటటువంటి కుంభమేళాకి వెళ్ళలేకపోయాము. అందుకే ఈ రథసప్తమి రోజున ఇంట్లో ఉన్నటువంటి గంగా జలాన్ని స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో కలుపుకొని కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నామంటూ భావిస్తూ గంగను తలుచుకుంటూ స్నానం ఆచరించామండి. అండి, సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతూ ఉంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. మనకు అదొక సెంటిమెంట్ కూడా. సూర్యకిరణాలు సరాసరి ఇంట్లోకి ప్రసరించడము, ఇంకా చెప్పాలంటే పూజ రూమ్లోకి సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఆ ఇల్లు చాలా వృద్ధిలోకి వస్తుంది అని కూడా అంటూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు. అందుకే నేను కూడా సూర్యకిరణాలు పూజ గదిలోకి పడే విధంగా నేను ప్లాన్ చేసుకున్నానండి. చూడండి, ఇంట్లోకైతే చక్కగా నాకు సూర్యకిరణాలు ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఉదయం నుంచి సాయం సంధ్య వరకు 3 పొద్దులు కూడా సూర్యకిరణాలు ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లోనూ ప్రసరించేలాగా అయితే ఆ భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించాడనే చెప్పాలండి. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అన్నమాట. మరి ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ భగవంతుడికి కూడా ప్రతినిత్యము మనము నిత్య పూజలు చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈరోజు నిత్య పూజని ముగించుకున్న తర్వాత రథసప్తమి కదండి, సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చుకుంటున్నాము. ఆదిత్యుని ఆరాధన కోసం పూజా సామాగ్రిని అయితే సమకూర్చుకున్నామండి. ఆర్ఘ్యం ఇవ్వడానికి 2 రాగి పాత్రలు అయితే తీసుకున్నామండి. ఒకటి మా వారి కోసం, మరొకటి నా కోసం. మా వారే మా అమ్మాయి కోసం కూడా ఆయనే ఆర్ఘ్యాన్ని ఇస్తున్నారు. మనము ఎప్పుడైనా ఒకరి బదులుగా పూజ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వస్త్రాన్ని మన నడుము చుట్టూనో మన భుజాలపైన వేసుకొని వాళ్ళకు బదులుగా మనం పూజ చేయొచ్చు. ఇప్పుడైతే మా అమ్మాయి మాకు అవైలబుల్లో లేదు కాబట్టి తను అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటుంది. సో తన బదులుగా మా ఆయన తన వస్త్రాన్ని వేసుకొని ఆర్ఘ్యాన్ని ఇస్తున్నారు. ఆర్ఘ్యం ఇవ్వడానికి రాగి పాత్రలో శుభ్రమైనటువంటి నీళ్లు, ఎర్రటి కుంకుమ, పసుపు, గంధము, ఎర్రటి పుష్పాలు, అక్షతలు కూడా కాస్త పసుపు కుంకుమ కలిపినటువంటి ఎర్రటి అక్షతల్ని సిద్ధం చేసుకున్నాము.
ఇక వాటితో పాటు పంచోపచారాలకి కావలసినటువంటి పూజా సామాగ్రిని కూడా సిద్ధం చేసుకున్నాము. ముందుగా ఆర్ఘ్యం ఇచ్చేటటువంటి స్థలాన్ని శుద్ధి చేసుకున్నాను. మంచినీళ్ళతో ఆ స్థలం అంతా కూడా శుద్ధి చేసి ముగ్గు పెట్టి ఆర్ఘ్యం ఇచ్చేటటువంటి చోటుని సిద్ధం చేసుకున్నాము. ఆర్ఘ్యం అన్నది ఇచ్చేటప్పుడు ఎవరు తొక్కకుండా ఉండేటటువంటి ప్లేస్లో ఇవ్వచ్చు. లేదు ఒక పళ్ళెంలో ఆ ఆర్ఘ్యం ఇచ్చేటటువంటి నీళ్ళని వదిలిపెట్టి ఆర్ఘ్యాన్ని సమర్పించవచ్చు. ఆర్ఘ్యం ఇవ్వడంలో ఇంకా ఉత్తమమైనటువంటి మార్గం తులసి కోటలో ఆర్ఘ్యాన్ని సమర్పించడం. ఒక రాగి చెంబులో మంచినీళ్లను తీసుకొని అందులో పసుపు, గంధము, కుంకుమ, ఎర్రటి పుష్పాలు, అక్షింతలను ఆ నీటిలో కలిపి సూర్యగాయత్రి మంత్రాన్ని పఠిస్తూ సమర్పించవచ్చు. లేదు సూర్యభగవానుడి ద్వాదశ నామాలను పఠిస్తూ తులసి కోటలో కానీ ఒక పళ్ళెంలో కానీ ఒక్కొక్క నామానికి కొద్ది కొద్దిగా నీళ్ళని వదిలిపెడుతూ ఆర్ఘ్యాన్ని మనం సమర్పించవచ్చు. ఆర్ఘ్యము పంచోపచారాలతో పాటు రథసప్తమి రోజున ప్రత్యేకించి కట్టెల పొయ్యి పైన ఆరు బయట పొంగలిని వండి సూర్యునికి నివేదిస్తాము. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి రథసప్తమి రోజున ఎటువంటి పంచోపచారాలు కానీ పూజాది కార్యక్రమాలు కానీ చేసుకోలేని వాళ్ళు శుచిగా సూర్య నమస్కారం చేసుకున్నా చాలు. సూర్య నమస్కారాలు అన్నది మన ఆరోగ్యానికి వజ్రాయుధం లాంటిది. కాబట్టి వీలైనంత వరకు సూర్య నమస్కారాలను చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆయనకి ఏమి చేసినా ఏమి చేయకున్నా నమస్కారాన్ని సమర్పిస్తే చాలు. అందుకే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలని చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మనకు ఆరోగ్యానికి ఎంతో సహకరించేటటువంటి వజ్రాయుధమని చెప్పాలి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలతోనూ ఆర్ఘ్యాలతోనూ ఆదిత్యుణ్ణి ఆరాధించడం వల్ల మనకు ఆరోగ్యం అన్నది సిద్ధిస్తుంది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా నాన్న ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి సూర్య నమస్కారము, భగవద్ ఆరాధన ఈ రెండు కూడా మిస్ కాకుండా చేసేవాళ్ళు. ఆయన ఆఖరి రోజుల వరకు కూడా నాన్నకి ఎటువంటి బీపీ, షుగరు, మరొక అనారోగ్య సమస్యలు అన్నది మాకు తెలిసి లేదన్నమాట. ప్రతినిత్యము కూడా సూర్య ఆరాధన వలన ఆరోగ్యంగా ఉంటాము అనడానికి మా నాన్నే మాకు సాక్ష్యం అనమాట. ఈ రోజు నుంచి మనకు వసంత ఋతువు అన్నది మొదలవుతుంది. ప్రకృతిలోని చెట్లన్నీ కూడా మంచిగా చిగుళ్ళు వచ్చి వసంత ఋతువు వచ్చింది, వస్తుకు అందం తెచ్చింది అన్నట్లు పరవశింపజేయాలని కోరుకుంటూ ఆర్ఘ్యం ఇచ్చినటువంటి ఆ నీటిని ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకి, తులసి మొక్కకి సమర్పించి మా పూజనైతే ముగించుకున్నామండి.